పెట్టారు? వస్తాను ఒకసారి. ఒకసారి ఆన్సర్ చేస్తారు. రాయపట్టాను గారు, వెంకటరెడ్డి గారు కొన్ని 2 విషయాలు. ఒకటి వచ్చేసి పోలీస్ ఎస్పీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇలా చేశారు అని చెప్పేసి చెప్పడము. రెండోది వచ్చేసి మానవత్వం గురించి మాట్లాడే అర్హత జనసేనకు లేదు అని చెప్పేసి ఆయన చెబుతున్న పరిస్థితి. ఏమంటారు మీరు? సార్ నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు వాళ్ళ సభలో 2 చనిపోయారు. ఒకళ్ళు ఎండ తీవ్రత వల్ల, ఇంకొకళ్ళు యాక్సిడెంట్ వల్ల. ఎండ తీవ్రత వల్ల చనిపోయిన అతను ఇప్పుడు 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారా సార్? నాకు జస్ట్ గుండెపోటుతో చనిపోయాడమ్మా. అతను కూడా 10 లక్షలు ఇచ్చారా? మీలాగా పబ్లిసిటీ చేసే కార్యక్రమాలు ఉండవులే కదమ్మా. మా కార్యకర్తలకు ఇచ్చారంట, ఇద్దరికి ఇచ్చాం. ఇచ్చారంట. రెండో ఫ్యామిలీ అయితే సార్ వినండి సార్, వెంకటరెడ్డి గారు వినండి సార్, వాళ్ళు మాట్లాడనివ్వండి సార్. ఒక్క సెకండ్ సార్, ఆమె క్వశ్చన్ అడిగారు కదా, దాంట్లోనే క్వశ్చన్ లోనే ఉంది. ఆ రెండో ఫ్యామిలీ అయితే మేము తీసుకోమన్నారు సార్. మేము అభిమానంతో వచ్చాము, ఆయనకు అక్కడ గుండెపోటుతో చనిపోతే మీరేం చేస్తారు, తీసుకోమని కూడా అన్నారు. కళ్ళు ఇంత పెద్ద ఎర్ర చేసి చూడాల్సిన పర్లేదమ్మా. వెరీ గుడ్. ఎందుకంటే ఇంత పెద్దగా ఎర్రగా చేస్తే కళ్ళు ఇంత పెద్దగా వంకనాడు. ఏది పవన్ కళ్యాణ్ అవుతాయి ఎంత పెద్దగా ఎర్రగా చేస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చి తీసుకుంటాడే వద్దన్నా కూడా నెల నెల. పాప అందరూ అట్లా ఉండరు కదా. అవన్నీ వద్దులే, ఒక్క నిమిషం అనండి. అరుణ్ గారు ఎందుకంటే మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, చాలా ఉన్నాయి అవి మాట్లాడాలంటే చాలా ఉండాలి కానీ అరుణ్ గారు మాట్లాడండి సార్, తప్పే ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, ఇస్తంటే వద్దంటున్నారు అన్నది. సరే మేము దాన్ని ఎంక్వైరీ చేస్తాంలేండి, తర్వాత ఫ్యామిలీతో కూడా వెళ్ళి మాట్లాడతాము క్లారిటీగా, అప్పుడు వస్తాయి నిజాలు. సింగయ్య గారి వయసు పెద్దది, సింగయ్య గారి వయసు పెద్దది, ఆయనకి మాక్సిమం బాధ్యతలు కూడా తీరిపోయి ఉండొచ్చు. కానీ ఆయన మరణాన్ని ఆ సభలో 10 లక్షలు ఎక్స్గ్రేషియా తీసుకెళ్లి ఇచ్చారు వీళ్ళ సైడ్ నుంచి, అంటే వీళ్ళు తీసుకెళ్లి ఇచ్చారు. రెండవది, అదే సభలో 35 ఏళ్ళు కూడా లేనటువంటి కుర్రాడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వచ్చి అతను జెండాలు కట్టి అతను జెండాలు మోసి అతనికి ఇప్పటి వరకు 10 లక్షలు ఇవ్వలేదు. ఇక్కడ రెండింటికి తేడా ఏంటి? ఇద్దరు అతని సభలకు వచ్చి చనిపోయారు. కుర్రాతనికి బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయి, పిల్లలు పసిబిడ్డలు అయి ఉంటారు, అతనికి ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అతనికి డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి, ముసలాయనకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇక్కడ ఒకటి నోటీస్ చేసిన చనిపోయాడు అనేటువంటి క్లారిటీ వాళ్ళకు ఉంది. కానీ ఆ నిజాలను ఎలా చేశారు సార్? నన్ను మాట్లాడినివ్వండి. ముగ్గురు కాదండి, ఇద్దరు గురించే సార్ మాట్లాడేది. మీరు వినండి సార్, చెప్పేది వింటే నేను ముగ్గురు అన్నాను, ఇద్దరు అన్నాను, మీకు క్లారిటీ వస్తుంది. ఆ సభలో 2 మరణాలకి వాళ్ళ నాయకుడు చూపించినటువంటి 2 వేరియేషన్స్ లో తేట తెల్లం. సింగయ్య గారు ఎందుకంత ప్రయారిటీ ఇచ్చి 10 లక్షలు ఇచ్చారన్నది ఇక్కడే అర్థమైపోతుంది. మొదటిది. రెండోది, మా కార్యకర్త అని చెప్పి చెప్తున్నారే తప్ప అసలు మీ కార్యకర్తే లేదా ఇది మేము అడుగుతోంది. మీ కారు కింద పడ్డ విషయం తెలిసే మీరు వెళ్ళారా, తెలియకుండా వెళ్ళారా? 3, మానవత్వం గురించి పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని మీరు పొరపాటును కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేయమాకండి. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు. గుండెపోటుతో చనిపోయిన రెండో పర్సన్ గురించి మాట్లాడుతున్నారు సార్ ఆమె. వినండి సార్. రెండో పర్సన్ 37 ఏళ్ళ సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏజ్ ప్రూఫ్స్ మేము తీసుకురాలేం కదా, ఆమె రెండో పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఉండండి సార్, సబ్జెక్ట్ మాట్లాడుతుంటే క్రాస్ టాక్ ఎందుకు? రెండో పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ ఒక నిమిషం ఉండండి. ఆమె ఏదో కుర్రాడు కాదు, అతని గురించే చెప్తున్నారు. ఒక నిమిషం ఉండండి. అరుణ్ గారు మాట్లాడండి. చెప్పండి. ఇద్దరు జరిగినటువంటి మరణాలు వాళ్ళ సభలోనే జరిగాయి, వాళ్ళ సభకు రావడం మూలంగానే జరిగాయి. కారణాలు ఏదన్నా కానీ తర్వాత విషయం. కానీ ఒక పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి, ఒక ఏజ్డ్ పర్సన్ ఇచ్చినటువంటి ప్రయారిటీ ఒక యంగ్స్టర్ కి ఎందుకు ఇవ్వలేదు? అతని కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉంటాయో ఆ విషయం మీకు తెలుసు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా అతనికి ఎందుకు అంత ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు అన్న విషయం ఇక్కడే తాటితలం అయిపోతుంది. నేరం ఎవరి వల్ల జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, సింగయ్య భారీ నోరు తెరవకుండా ఉండడానికి 10 లక్షలతో నోటు తాళం వేసే ప్రయత్నం చేశారన్నది ఇక్కడ క్లారిటీగా ఉంది. ఇంకొకటి, రాజుగారు నా భాష వీళ్ళకి అర్థం కాకపోతే మార్చుకుందాం. వీళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమైతే మీ భాష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి అర్థమయ్యే ఆ రిజల్ట్ వచ్చింది సార్. 2024లో మీ భాష బాగానే అర్థమైంది క్లారిటీగా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఘనమైనటువంటి 11 చెట్లకి మీ భాష కూడా ఒక కారణం. జనసేన భాషలో చెప్పులు తీసుకొని దాంతో పేకలు పిసికి తమ్ముతా అంటే అర్థమైతేమో. తెలుగులో చదువుకున్నారా? మనిషికి ఒక మాట కొట్టుకోదప్పని సామెత మీకు ఎలా చెప్పాలి? గాడి తప్పితే గలం తప్పిద్ది ఆపాలి. పద్ధతిగా మాట్లాడుతున్నాం. గాడి తప్పితే భాష, గలం తప్పిద్ది నా వాయిస్ ఆపాలి.
పర్లేదు మీ వాయిస్ మీరే పెద్ద సూక్తులే చెప్పలేదు. మీరు చెప్పే ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి. చాలా తక్కువ. మీరు మాట్లాడే గరీబ్ భాష కంపేర్ చేస్తే నేను చాలా తక్కువే మాట్లాడతానులే. వెంకటరెడ్డి మీ గారు గురించి మొత్తం ప్రపంచం అంతా తెలుసు కదా. మీరు చెప్పే సూక్తులు మీరే వెంకటరెడ్డి గారు వ్యక్తిగత అంశాలు వద్దు ప్లీజ్, ఆగండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సంస్కారవంతమైన భాష మొత్తం వస్తుంది కదా, యాడికి పోతుంది? వీడియోలు ఉన్నాయి కదా మీ సంస్కారవంతమైన భాష. ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు ఆగండి. కాదండి, నేను తెలుగులో చెప్తే అర్థం కాకుండా మళ్ళీ ఒక్కరికి ఇస్తే నేను ఆగండి అంటే వాట్ ఈస్ ద యూత్ డిబేట్? ఎందుకు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, డిబేట్ ఎందుకంటే ఆగండి, ఆగండి. మా ఇద్దరు కార్యకర్తల్ని మేము ఆదుకున్నామని చెప్పాం, కరెక్ట్. మళ్ళీ కాదంటారు. వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళకి ముద్దు పెట్టలేదు, కాదని కాదని చెప్పలేదు సార్, కాదని చెప్పలేదు సార్. అందులో ఉన్న వేరియేషన్ గురించి మాట్లాడుతున్నారు, బహుశా మీకు అర్థం కాలా? సరే 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 సరే, మాట్లాడండి రాయపట్టాను గారు. ఆగండి సార్, ఆగండి సార్. మీ కార్యకర్తలు మేడం, వాళ్ళ కార్యకర్తలు అంటే వాళ్ళు ఆదుకున్నారు. తర్వాత మీరు నేను ఆగుతా అదే రిపీట్ చేస్తారు. ఏం చేయాలి? మళ్ళీ నేను ఆగుతా అదే రిపీట్ చేస్తారు. అరుచుకుంటాం, ఇంకా డిబేట్ ఎందుకు అంటే సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదా? ఒక నిమిషం ఆగండి సార్. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డు రాకూడదు, మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు అడ్డు వస్తారా? మాట్లాడే కావాలంటే మీకు ఇంకా టైం ఇస్తే ఎక్స్టెండ్ చేద్దాం, ఉండండి డిబేట్. టైం కావాలంటే ఇస్తాను, ఆగండి ప్లీజ్. వినండి సార్, ఆమె ఏం చెప్పింది మళ్ళీ ఏం రిపీట్ చేయలేదు. ఆగండి సార్, నేను ఖండిస్తున్నాను. ఉండండి మేడం, మీరు మాట్లాడండి ప్లీజ్. మా పార్టీ ఆదుకుంది అని చెప్పాం, ఇది తెలుగులో చెప్పింది. అరే దాని గురించే చెబుతున్నారు, ఆమె కూడా అదే చెబుతున్నారు. ఆమె అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు కార్యకర్తలు మీరు ఆదుకున్నారు, సింగయ్యకు వచ్చేసి ఏజ్ ఎక్కువ, ఆయనకేమో 10 లక్షలు ఇచ్చారు, ఏజ్ తక్కువ ఆయనేమో మా ఫ్యామిలీ డబ్బులు వద్దనింది అని చెప్పి మీరే చెబుతున్నారు. మరి ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి ఆయనకి ఇవ్వడం వల్ల మీరు ఎలాంటి ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అంటే కేసుకు సంబంధించి గుద్దింది కాబట్టి ముందే తెలుసు కాబట్టి వాళ్ళని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. దాని గురించి ఆన్సర్ చేయండి. దాని గురించి ఆన్సర్ చేయండి. వింటే కదా మీకు తెలుస్తుంది, వింటే కదా సార్. వినండి సార్. అరే అవతల ఏం మాట్లాడుతున్నారు, మీరు మైండ్ లో ఒకటి పెట్టుకొచ్చేస్తారు. దాని గురించే కాదు, ఒకసారి మాట్లాడేది వినండి. ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది వింటే ఆన్సర్ మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి వినండి. వెంకటరెడ్డి గారు నాకేం లేదండి, నా డిబేట్లు మీరు సీనియర్రే, మీరు చాలా డిబేట్లకు అటెండ్ అయ్యారు. నా బాధ ఏంటంటే ప్రశాంతంగా జరగాలనేది నా ఉద్దేశం. ఒక్క నిమిషం ఆగండి, నేను ఒక్క నిమిషం అడుగుతున్నా మిమ్మల్ని. రాయపట్టాను గారు క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడున్నటువంటి ఈ డౌట్లన్నీ కూడా ఈ ఏఐ జనరేటెడ్ వీడియో అని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నిన్న డే టైం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మొత్తం అంతా అనలైజ్ చేసిన తర్వాతే దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందన్నమాట మాత్రం వాస్తవం. వీళ్ళకి చేత అయితే నిజంగానే వీళ్ళు చెప్పేది నిజమే అని కనుక భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాక్సిడెంట్ కి ఎలాంటి సంబంధం లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆయన కారు కింద పడ్డాడన్న విషయం తెలియకుండానే వెళ్ళి ఇంటికి వెళ్ళి 10 లక్షలు వచ్చినటువంటి ప్రయత్నం కనుక చేసి ఉంటే వీళ్ళన్నది ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పేసి ప్రూవ్ చేయమని చెప్పండి. లేని పక్షంలో వీళ్ళ నాయకుడికి మానవత్వం లేదు, అతనికి రాజకీయ లబ్ధే ముఖ్యం కార్యకర్తల ప్రాణాల కన్నా కూడా అన్నది ఈ విషయం ద్వారా తేటతెల్లమైందన్న విషయం వీళ్ళ నోటి ద్వారా వీళ్ళని ఒప్పుకోమని చెప్పండి. కుక్కనో పందినో పక్కకి విడిచి పొదల్లో వేసెళ్ళినట్లుగా వేసెళ్ళారు తప్ప కార్యకర్త ప్రాణాలకి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదన్నది ఈ సంఘటన ద్వారా తేటతెల్లం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఈ విషయం ఏం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళు ఎంతసేపటికి మొండి వాదన చేసి ఎలాగైనా సరే మా నాయకుడు ఏం చేసినా సమర్థిద్దాము అంటే ప్రజలు సమర్థించడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయన్న విషయం గమనించుకోండి ఫస్ట్. మనకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోటీ చేసి ఇప్పుడు మాట్లాడండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం.